ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మా. సార్, అనుకున్నట్టుగానే మరి అక్షయ తృతీయ టైంకి గోల్డ్ పెరుగుతుందని చెప్పేసి కొన్ని అంచనాలు అయ్యాయి. అలానే చూసుకుంటే కొంచెం పెరుగుదల అయితే కనిపిస్తుంది. మరి వారం మొదలైనప్పుడు పెరిగింది, మళ్ళీ తగ్గిపోవడం చూసాము. గత వారం రోజుల క్రిందటైతే తగ్గిపోతుంది అని అనుకున్నారు, మళ్ళీ 2 days నుంచి పెరగడం మొదలైంది. మరి అక్షయ తృతీయ రాబోతుంది, మరి ఆ రోజు గోల్డ్ ఎంత రేట్ ఉంటుంది, పెరుగుతుందా తగ్గుతుందా అంటే? బేసికల్గా గోల్డ్ అనేది లోకల్ ఫెస్టివల్ సంబంధం కాదండి. అంటే ఇండియాలో ఓవరాల్గా అయితే గోల్డ్ మార్కెట్ ఎక్కువ మిగతా కంట్రీతో పోల్చుకుంటేనే కానీ, బట్ ఎండ్ ఆఫ్ డే చైనా డిసైడ్ చేస్తుంది. వాళ్ళు ఎక్కువ కొంటున్నారు అంటే డిమాండ్ క్రియేట్ అవుతుంది, వాళ్ళు తక్కువ కొంటేనేమో స్లో అయిపోతుంది అనమాట. అందుకని ఇండియా కంటే ఎక్కువ చైనానే కంట్రోల్ చేస్తుంటుంది. ఏదైనా సరే వరల్డ్ వైడ్గా లాస్ట్ 2-3 years నుంచి అండ్ గోల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఇన్వాల్వ్ అవడం వల్ల గోల్డ్ ప్రైస్ బాగా డ్రాప్ అయింది. అయితే యుద్ధం జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఒకసారిగా డాలర్ స్ట్రాంగ్ అవడం వల్ల గోల్డ్ మళ్ళీ ఆగిపోయింది అనమాట. దాంతో దుబాయ్లో గల్ఫ్ సెంట్రిక్ అంతా కూడా దుబాయ్ బిజినెస్ చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు అంతా ఆగిపోయింది లాస్ట్ 1 month నుంచి యుద్ధం వల్ల. దాంతో గోల్డ్ ప్రైస్ కూడా ఆగిపోయింది. అందుకని గోల్డ్ ప్రైస్ ప్రస్తుతానికి ఏషియాలో అండ్ మామూలు సైడ్ వేకి వెళ్ళిపోయినట్టు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది కదా, మళ్ళీ ఈ రోజు మళ్ళీ గోల్డ్ ప్రైస్ పికప్ అవుతుంది. డాలర్ డ్రాప్ అవుతుంది బాగా. ఈ రోజు 1% డ్రాప్ అయింది గోల్డ్. అదే డాలర్ డ్రాప్ అవడం వల్ల గోల్డ్, సిల్వర్ అన్ని కూడా మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఈక్విటీ మార్కెట్ కూడా అంతకంటే ఇంకా ఎక్కువ స్పీడ్గా పెరుగుతుంది ఇప్పుడు. అందుకని అక్షయ తృతీయ దగ్గరకు వస్తుందని చెప్పేసి గోల్డ్ ప్రైస్ పెరగడం కాదు, వారు అన్సర్టనిటీ ఆగిపోయింది. దాంతో డాలర్ తగ్గిపోయింది. డాలర్ తగ్గేసరికి మళ్ళీ గోల్డ్ ప్రైస్లు పెరుగుతున్నాయి అనమాట. ఏదైనా కానీ లాస్ట్ 2-3 months నుంచి గోల్డ్ సైడ్ మార్కెట్లో ఉంది. అండ్ అంటే ఒక 10% పెరగడం, మళ్ళీ 10% డౌన్ అవుట్, ఇలా మనం చూస్తూనే ఉన్నాం అనమాట. ఆ సైడ్ మార్కెటే ఇంకొన్ని రోజులు ఉంటుందని మనం అనుకోవచ్చు. కాబట్టి గోల్డ్ 1,30,000 దగ్గరికి వచ్చి అటు బ్లైండ్గా మనం కొనుక్కోవచ్చు మనం కావాలనుకుంటే. అండ్ 1,60,000, 1,70,000 రాగానే మళ్ళీ అమ్మేసుకోవడం, అలాంటి స్ట్రాటజీ పాటించడం ద్వారా మనం అండ్ గోల్డ్ తోటి మన షార్ట్ టర్మ్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్కి ఎప్పుడైనా గోల్డ్ మంచి అసెట్ క్లాస్. అది ఇయర్లీ మీరు కనుక 12%, 15% అలా అనుకుంటే కనుక గోల్డ్ ఆల్వేస్ సేఫ్ సైడ్. అంటే ఇంత ముందులో కాకుండా అచ్చం ఈక్విటీలో 100% కాకుండా గోల్డ్ కూడా కొంత కంబైన్ చేస్తే అంటే హెడ్జింగ్ లాగా యూజ్ అవుతుంది అండ్ డ్రాడౌన్స్ కూడా తగ్గిపోతాయి అనమాట. కాబట్టి గోల్డ్ ఇది వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ అసెట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి, అపార్ట్ ఫ్రమ్ ది ఈక్విటీ. కమింగ్ టు గోల్డ్ ఈటీఎఫ్స్ గురించి మాట్లాడుకుంటే, మరి గోల్డ్ ఈటీఎఫ్స్ లో కొన్ని మార్పులు వచ్చాయని చెప్తున్నారు, కొన్ని రూల్స్ వచ్చాయని. ఏంటి సార్ మారిన రూల్స్ ఏంటి? ఇంతకుముందు సెబీ వాళ్ళు డైరెక్షన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు మీకు గోల్డ్ అవైలబిలిటీ లేకపోతే ఆల్టర్నేటివ్గా గోల్డ్ ఫీచర్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు ఇచ్చారనమాట. ఇప్పుడు ఇండియాలో ఈ April month 1st నుంచి హెచ్డిఎఫ్సి గోల్డ్ ఈటీఎఫ్ వాళ్ళు కాతుకుతో గోల్డ్ ఫీచర్స్లో పెట్టబోతున్నారు వాళ్ళు. ఓకే, అంటే ఇప్పటి వరకు గోల్డ్ ఈటీఎఫ్ అంటే 100% ఫిజికల్ గోల్డ్, అందరూ అలానే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. బట్ ఈ మంత్ నుంచి మాత్రం గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే మేబీ 2-3% పేపర్ అసెట్స్ కూడా ఉంటేనే విషయాన్ని మనం నమ్మాలి. ఇంకా అచ్చం ఫిజికల్ గోల్డ్ అయితే కాదు, కాబట్టి పేపర్ అసెట్లో కూడా ఉంది. అడ్వాంటేజ్ ఉందా అంటే అడ్వాంటేజ్ కూడా ఉంటుందండి. ఎందుకంటే అంటే ఫిజికల్ గోల్డ్ ఇప్పుడు ఎక్కువ మంది గోల్డ్ ఈటీఎఫ్కి డబ్బు ఇచ్చారనుకోండి, బ్యాక్గ్రౌండ్లో మార్కెట్ మేకర్స్ కానీ లేదా ఫండ్ మేనేజర్స్ కానీ కొనాలి కదా ఫిజికల్ గోల్డ్. అది అవైలబిలిటీ లేకపోతే అప్పుడు ట్రాకింగ్ ఎర్రర్ ఎక్కువ వద్దు అనమాట. అదే గోల్డ్ ఫీచర్స్ అనుకోండి అన్లిమిటెడ్ దొరుకుతాయి పేపర్ అసెట్స్ కాబట్టి ఇన్స్టెంట్గా వాళ్ళు గోల్డ్ ఈటీఎఫ్ కొన్న వాళ్ళందరికీ ఫిజికల్ గోల్డ్ దొరికినప్పుడల్లా గోల్డ్ ఫీచర్స్ టెంపరీ కొనొచ్చు. కాబట్టి ట్రాకింగ్ ఎర్రర్ తగ్గిపోతుంది. అండ్ అలాగనే ఎప్పుడైనా గోల్డ్ పట్ట స్టార్ట్ అయింది అనుకోండి, హెడ్జింగ్ లా కూడా వాడుకోవచ్చు ఎంతకంత. కాబట్టి గోల్డ్ ట్రాకింగ్ ఎర్రర్ తగ్గడానికి హెడ్జింగ్ లాగా ఎంతకంత యూజ్ అవుద్ది ఇది దీంట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా. డ్రాబ్యాక్ ఏంటంటే ఫీచర్స్ ఎప్పుడు రోల్ ఓవర్ కాస్ట్ ఉంటుంది, ఫ్రీ ఏం కాదు, ఎవ్రీ మంత్ రెన్యూల్ చేసుకుంటూ పోవాలి. ఆ రెన్యూల్ కాస్ట్ కూడా ఫండ్ వాళ్ళు భరించాలి కదా, అంటే మనకి ఎంతకంత ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. ఏదైనా కానీ ఇంతకుముందు 100కి 100% గోల్డ్ ఈటీఎఫ్స్ మీరు కొంటున్నారు అంటే ఖచ్చితంగా ఫిజికల్ గోల్డ్ కొన్ని దాచుకున్నట్లు లెక్క. బట్ ఇప్పటి నుంచి మాత్రం గోల్డ్ ఈటీఎఫ్ మీరు కొంటున్నారు అంటే దాంట్లో ఫిజికల్ గోల్డ్తో పాటు ఒక 2-3% మీకు పేపర్ అసెట్ కూడా ఉంది, గోల్డ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి నమ్మాలి. రిటర్న్స్ పరంగా పెద్ద తేడా వచ్చిందని అనుకోవట్లేదు. రిటర్న్ పరంగా అయితే ఎగ్జాక్ట్లీ అలానే ఉండొచ్చు, బట్ కాంపోజిషన్ అయితే ఖచ్చితంగా మారబోతుంది అనమాట. వాళ్ళ ఇష్టం బయటికి పోవచ్చు అన్నట్టు 1 month టైం కూడా ఇస్తున్నారు వాళ్ళు. బట్ టూ మచ్ డివేట్ అయితే అవట్లేదు, స్టిల్ గోల్డ్ 99%. సో కమింగ్ టు మళ్ళీ అక్షయ తృతీయ వరకు వస్తే, మనం చాలా మంది ఉన్న డౌట్ ఏంటంటే ముందే కొని పెట్టేసుకోవాలా, ఆ రోజుకి బాగా పెరిగిపోతుంది, ఆల్రెడీ వార్ ఆగింది, ఆల్రెడీ రైజ్ అవుతుంది కదా రేట్, అప్పటికి ఇంకా పెరిగిపోతుందా, ముందే కొని పెట్టుకోవాలా అనేది కొంతమంది డౌట్ ఉంది సార్. మరి మీరేం చెప్తారు? నేను ఎప్పుడు కూడా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయమని రికమెండ్ చేస్తాను అండి. ఫిజికల్ గల్లు ఒకేసారి కొంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ మనం చూసాము. సింగిల్ డేకి 9% డ్రాప్ అయింది మన ఈ మధ్య.
అలాంటి ఏం రాకుండా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే లేదు. మీరు ఒక 4-5 ఇన్స్టాల్మెంట్లో బై చేసుకోవడం ద్వారా లేదా ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఈ వాలటిలిటీని మనం హ్యాండిల్ చేయొచ్చు. అందుకని లంప్స్ అమౌంట్ కన్నా ఇది బాగుంటాయి, ఎస్ఎఫ్లో బాగుంటాయి. పెద్ద పెయిన్ ఉండదు, పెరిగినా కూడా పెద్దగా ఏమి ఉండదు, రెండింటిని బ్యాలెన్స్ చేయొచ్చు. కాబట్టి ఈక్విటీ సంబంధించిన ఏ అసెట్ అయినా సరే వాలటిలిటీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఏమైంది అంటే క్రూడ్ ఆయిల్ ఈ రోజు 17% డౌన్ అయింది లైవ్ మార్కెట్లో, 17%. ఇంతకుముందు ఇలానే సిల్వర్ కూడా ఒకసారి 30% డ్రాప్ అయింది కదా సింగిల్ డేకే, గోల్డ్ కూడా 9% డ్రాప్ అయింది కదా. సో మనం ఉన్న ప్రపంచంలో ఏంటంటే టూ మచ్ అన్సర్టనిటీ ఉంది. అందుకని ఒక్కరోజే సింగిల్ అసెట్ 10-20 డ్రాప్ అవుతున్నాయి. అందుకని లంప్స్ అమౌంట్ పెట్టి స్టక్ అయ్యే బదులు కొంచెం ఇన్స్టాల్మెంట్లు కొనుక్కోవడం ద్వారా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. కాబట్టి మీరు కనుక 2-3 ఇయర్స్ టార్గెట్ అనుకున్నారనుకోండి, ఎవరి మంత్ ఎంచక్క కొనుక్కొని పోవచ్చు, ఒక అక్షయ తృతీయ అని అలా పెట్టుకోకుండా. ఇంకా మార్కెట్ వర్క్ చూసుకుంటే సార్ అక్షయ తృతీయ రోజు మార్కెట్ బాగా రేజ్ అవుతుంది అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. ఎలా ఉంటుంది? అక్షయ తృతీయ అంటే ఇండియా సెంట్రికే కదా, మిగతా ప్రపంచంలో ఎవరు కొంటారు కదా అది చూసేసి. అంటే ప్రపంచంలో మిగతా చోట డిమాండ్ ఉంటే తప్ప ఇక్కడ పెరగదు. ఇక్కడ ఈ ఒక్క మార్కెట్ వల్ల అలా ఏమి ఉండదు అనమాట. కాబట్టి అక్షయ తృతీయ సెంట్రిక్ గా గోల్డ్ ప్రైస్ పడితే తగ్గుతే అలా అనుకోవడానికి కుదరదు. వరల్డ్ వైడ్ గా ఓకే ఇప్పుడైతే డిమాండ్ క్రియేట్ అయింది నిన్నటి నుంచి, ఎందుకంటే డాలర్ డ్రాప్ అవడం వల్ల ఇది కొన్ని రోజులు ఉండొచ్చు మేబీ. ఇప్పుడు యూజువల్గా ఏంటంటే ఏదైనా ఎసెట్ పెరగడం స్టార్ట్ అయితే ఒక 2-3 డేస్ పెరుగుతుంది, మళ్ళీ డౌన్ అవుతుంది ఎంతకంత, మళ్ళీ 2-3 డేస్ ఇలా ఉంటుంది అనమాట స్వింగ్స్ అన్ని కూడా. అట్లా అబ్నార్మల్ గా హ్యూజ్ పెరిగే ఛాన్స్ అయితే లేదు ఇప్పుడు. ఇంకా చాలా మంది ఏంటంటే ఇప్పుడు అక్షయ తృతీయకి ఆఫర్స్ పెడుతూ ఉంటారు. అవును, మరి అంటే అది ఆఫర్స్ మీన్స్ ఇన్ ద సెన్స్ మేకింగ్ ఛార్జెస్ మీద తగ్గడం తప్ప ఒరిజినల్ గోల్డ్ కి అయితే కాదండి. ఒరిజినల్ గోల్డ్ మీద ఎవరు ఆఫర్ ఎవరు, ఎందుకంటే వాళ్ళు కూడా గోల్డ్ కొనాల్సిందే కదా, గోల్డ్ షాప్ వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చేది ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ తప్ప ఇంకేం రావు కదా. అందుకని గోల్డ్ మీద ఆఫర్ ఏం కాదు, అది మేకింగ్ ఛార్జెస్ మీద ఆఫర్ ఇస్తున్నారు. మీరు ఎప్పుడైనా గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ లాగా అనుకుంటే అసలు ఆర్నమెంట్స్ పోమాకండి, ప్యూర్లీ 24 క్యారెట్స్ అంతే గోల్డ్ అంటే. ఈటీఎఫ్స్ లాగా ఉంటే మీకు ఎప్పుడు కాంటే అప్పుడు కొనుక్కోవచ్చు, ఎప్పుడు కాంటే అప్పుడు అమ్మేయచ్చు, కంఫర్ట్గా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. ఫిజికల్ గోల్డ్ కొనడం అంత ఈజీ కాదు, అమ్మటం అంత ఈజీ కాదు. ఎవరైనా ఆ ఫిజికల్ గోల్డ్ గురించి మాట్లాడుతున్నారంటే రియల్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదు, అక్కడ ఏదో చేద్దాం అనుకుంటే తప్ప చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే చేస్తే పెయిన్ ఎక్కువ ఉంటుంది, దాన్ని దాచడం కష్టం, దాన్ని మళ్ళీ పెరిగినప్పుడు అమ్మటం కష్టం, అవన్నీ కష్టం. అందుకని మీరు ఎవరైనా షార్ట్ టర్మ్లో గోల్డ్ ప్రైస్ని ఎన్కాష్ చేసుకుందాం అనుకుంటే ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి, పెరగంగానే అమ్మేయచ్చు, పడంగానే కొనొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. పరిగెత్తుకుంటూ షాప్కి ఎప్పుడు పోతారు, 2 మాటలు పోతారేంటి. కాబట్టి ఎవరైనా షాప్లో తీసుకుంటే ఎక్కువ శాతం ఏంటంటే అది లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. అప్పుడు ఇల్లు కొన్నట్టు, ఇంట్లో ఒక అకేషన్ ఉంది దాని తగ్గట్టు కొంటారు తప్ప ఫ్రీక్వెన్సీగా అమ్మడానికి అయితే కాదు కదా. వాటిని మనం ఇన్వెస్ట్మెంట్స్ అనలేము, ఎందుకంటే వాళ్ళు కొంటే అమ్మరు కాబట్టి. ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్లో చేసే ఉద్దేశం అనుకుంటే ఉంటే కనుక బెటర్ టు గో ఫర్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్, లేదు అంటే ఎస్ఐపీలు కొనుక్కుంటే వెళ్ళండి. మీ దగ్గర ఉన్న టోటల్ అసెట్లో ఒక 10-20% వరకు మెటల్స్ పెట్టచ్చు, తప్పేం లేదు. గోల్డ్ సిల్వర్ లా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. సో ఫైనల్లీ సార్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అన్నారు కదా, ఒకసారి దాని గురించి. మల్టీ అసెట్ అంటే మనం ఒక అసెట్ మీద ఫోకస్ చేయట్లేదు. ఓకే, రెండోది ఫండ్ మేనేజర్లు చూసుకుంటారు మార్కెట్లో ఏది డిస్కౌంట్ లో ఉంది, ఏది ఎక్స్పెన్స్ లో ఉంది, ఎకానమీ ఎలా ఉందని చూసుకుంటారు. అంటే చిన్న వాళ్ళకి ఎకానమీ మీద ఎలాంటి అవగాహన లేకపోయినా వాళ్ళు పెద్ద ఎఫెక్ట్ అవ్వకుండా ఇవి బాగుంటాయి అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఈక్విటీ మార్కెట్ అంటే స్టాక్స్ లో పెడతారు, అమెరికాలో పెడతారు, అమెరికన్ స్టాక్స్లో పెడతారు, అలాగే గోల్డ్లో పెడతారు, సిల్వర్లో పెడతారు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో పెడతారు, బ్యాంక్ డిపాజిట్ చేస్తారు, కంపెనీ ఎన్సీడీలో పెడతారు. ఇట్లా రిస్క్ని అన్ని అసెట్లకు డైవర్సిఫై చేస్తారు. అప్పుడు న్యాచురల్గా అన్ని ఒకేసారి కొలాప్స్ అవ్వవు కదా. మీ మార్కెట్ పడుతుందంటే మనం ఎక్కువసారి మాట్లాడేది ఈక్విటీ గురించి. బ్యాంక్ డిపాజిట్లు ఎందుకు డ్రాప్ అవుతాయండి, రీట్స్ ఎందుకు డ్రాప్ అవుతాయి, గోల్డ్ టూ మచ్కి డ్రాప్ అవ్వదు కదా. అందుకని మిగతా కొన్ని అసెట్స్ పడకుండా అడ్డుకుంటాయి, కొన్ని పడతా ఉంటాయి అన్నమాట. అందుకని బ్యాలెన్స్ అప్రోచ్ ఉంటుంది మీకు. అందుకని మీరు ఎప్పుడైనా బ్యాలెన్స్ వేలో ఉండాలనుకుంటే ఆల్వేస్ గో ఫర్ ది మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్. నాకు అలా కాదు, సింగిల్ అసెట్ మీద ఫోకస్ చేస్తాననుకుంటే మాత్రం కొంచెం లాంగ్ టర్మ్ చూసుకోండి. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త, లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా, అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా, లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా, మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours, టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు.